పవన్ కళ్యాణ్ కు కంటిలో నలుసులా, చంద్రబాబుకు చెవిలో జోరీగల కూటమి ప్రభుత్వానికి తలపై చుండ్రులా తెగ ఇబ్బంది పెట్టేస్తున్న ఓ సమస్యను పరిష్కరించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తినే పణంగా పెట్టారు. తమ రాజకీయ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజల సొత్తును ఎరగా వేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికే సంపద సృష్టి పేరుతో చంద్రబాబు నాయుడు తమ బంధుమిత్రుల జేబుల్లో సంపద సృష్టించి పారేస్తున్నారు. ఆ సంపదంతా ప్రజా ధనమే అని ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం తనకే సాధ్యమైన శైలిలో అక్రమాలతో ముందుకు సాగిపోతున్నారు. ఇందుకే చంద్రబాబు తాజాగా పరిష్కరించుకున్న ఆ సమస్య ఏంటి, అందుకోసం ఆయన ఎరగా వేసిందేంటి అన్నవి తెలుసుకోవాలంటే ఓసారి అలా పిఠాపురం వెళ్లాల్సిందే. వాడుకొని వదిలేయటంలో చంద్రబాబును మించిన వంచక రాజకీయ నాయకుడు మరొకరు ఉండరంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక పొత్తుల కోసం వెంపర్లాడారు చంద్రబాబు నాయుడు. ఒక పక్క తాను పెట్టించిన జనసేన పార్టీతోనూ, మరోవైపు కమలనాథులు చిత్కరించుకుంటోన్న బీజేపీతోనూ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని మెట్లు ఎక్కారో, ఎంత చెమటకెక్కారో అందరికీ తెలిసిందే. ఆ పొత్తులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. దానికి కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాలు 2 చోట్ల పోటీ చేశారు. అయితే 2 స్థానాల్లోనూ ఘోర పరాజయాలు మూటగట్టుకున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే జీవితంలో ఎమ్మెల్యే కాలేవని నిర్ధారణకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో అవగాహనను కొనసాగించారు. 2014 నుంచి ఇద్దరూ కలిసే రాజకీయాలు చేస్తున్నారు. 2019లో మాత్రం ఇద్దరూ విడివిడిగా ఉన్నట్లు నటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీలుద్దామని చూశారు. కాకపోతే జనం ఇద్దరిని లాగి తన్నేశారు. ఆ అనుభవంతోనే టీడీపీ, బీజేపీలతో కలిసి వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారు. అలా పిఠాపురం సీటును దక్కించుకున్నారు. అయితే అప్పటికే అక్కడ టీడీపీ సీనియర్ నేత వర్మ కాచుకొని కూర్చున్నారు. పిఠాపురం నుండి తానే పోటీ చేయాలని ఆయన పంతంగా ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేయమని కోరారు. అలా చేస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అలా అడిగేసరికి వర్మ సరే అన్నారు. అయితే ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు పూర్తయినా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. తనకు పదవి ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణే కారణమని వర్మ భావిస్తున్నారు. అందుకే జనసేన పార్టీని అనుక్షణం చికాకు పెట్టడమే అజెండాగా రాజకీయాలు చేస్తున్నారు వర్మ. ఇది పవన్ కళ్యాణ్కి, ఇతర జనసేన నేతలకు ఇబ్బందిగానే ఉంది. తన పదవిపై ఏదో ఒకటి తేల్చాలన్న సంకేతాలు ఇచ్చేందుకే వర్మ ఈ మధ్యనే అధికారులపై అలిగారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో చిన్నది పెట్టారని ఫైర్ అయినట్లు నటించారు వర్మ. దీంతో అటు పవన్ కి, ఇటు చంద్రబాబుకి కూడా వర్మ మిగతా 3 ఏళ్లు ఈ అలక సినిమా చూపిస్తూనే ఉంటారని అర్థమైంది. ఏదో ఒకటి చేసి వర్మను నియోజకవర్గానికి దూరం చేయాలని ప్లాన్ చేశారు. గతంలోనే వర్మను విశాఖ జిల్లాలో ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేశారు. అయితే వర్మ మాత్రం మా పిఠాపురాన్ని వదిలేదే లేదనేశారు. ఇక వర్మ మాటలతో వినే పరిస్థితి లేదనుకున్న చంద్రబాబు శివరాకరుకు ఓ ప్లాన్ వేశారు. వర్మకు చేతిలో బాగా డబ్బులు ఆడేలా ఓ జీవో తెస్తే వర్మ కూల్గా పిఠాపురానికి దండం పెట్టి వెళ్లిపోతారని డిసైడ్ అయ్యారు బాబు. అంతే, వర్మకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీకి స్టార్ హోటల్ నిర్మాణ పనులు కట్టబెడుతూ పర్యావరణ శాఖ ద్వారా జీవో జారీ చేయించారు చంద్రబాబు. హోటల్ కోసం కాకినాడలో విలువైన 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తామని పేర్కొన్నారు. 104 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ హోటల్ కి 66 ఏళ్ల కాలం లీజుకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, హోటల్ కి 10 ఏళ్ల పాటు పన్నుల నుంచి, విద్యుత్ ఛార్జీల నుంచి మినహాయింపు రాయితీ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టుకు జీవో అయితే ఇచ్చారు గానీ కాకినాడలో స్థలాన్ని ఎక్కడ కేటాయిస్తున్నారన్నది మాత్రం అందులో స్పష్టం చేయలేదు. కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కాలేజీ వెనకాల ఉన్న విలువైన భూమిని వర్మ కంపెనీకి కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులోనే ఆయన తాజ్ గ్రూప్ హోటల్ నిర్మిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్టు మొదలైతే ఇక వర్మ పిఠాపురం వైపు తొంగి కూడా చూడరని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి కావాల్సింది కూడా అదే. తమ కూటమిలో వచ్చిన ఓ రాజకీయ అసంతృప్తిని చల్లార్చుకోవడానికి చంద్రబాబు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని, అంటే ప్రజల ఆస్తిని రాసి చేయడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇదేమన్నా టీడీపీ జాగీరా అని వారు నిలదీస్తున్నారు. అయితే దోచుకోవడమే గాని ఆరోపణలకు సమాధానం చెప్పడం చంద్రబాబు డిక్షనరీలోనే లేదు కాబట్టి సమాధానాలు రావంతే.